హాయ్ అండి. పనసగింజల కూర చేయడానికి ముందుగా గిన్నెలో నీళ్లు తీసుకుని పనసగింజలు వేసి 10 నిమిషాలు ఉడికించి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. పనసగింజలపై పొట్టు తీసే విధానం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకుతో తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొంచెం సేపు వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేసుకుని టమాటా మగ్గే వరకు వేయించుకున్న తర్వాత దీనిలో ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత తగినంత కారం కూడా వేసుకొని మరొక నిమిషం తిప్పిన తర్వాత ఉడికించిన పనసగింజల ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకు పట్టిన తర్వాత ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి. ఈ నీరు మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకున్న తర్వాత చివరిలో మనం కొంచెం గరం మసాలా వేసుకొని 1 నిమిషం తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.